ఎప్పుడైనా మనల్ని స్ప్లిట్ చేసి పెట్టున్నారు అనేసి ఎప్పుడైనా ఆలోచించి చూసారా? క్యాస్ట్, రిలీజియన్, కంట్రీ, లాంగ్వేజ్ ఇలా చాలా విధాలుగా మనల్ని స్ప్లిట్ చేసి పెట్టున్నారు. ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వపడిపోతాం, తెలుగు వాళ్ళని చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అవుతాం. అదే కులం గురించి చెప్పుకుంటే తప్పు. ఇదేగా జరుగుతుంది. వాడు తక్కువ, వీడెక్కువ. దేశం పేరు చెప్తే భక్తి, మతం పేరు చెప్తే ద్వేషం. అయినా అందరూ కలిసి ఉండాలి. సమాధానం లేని ప్రశ్న కదా. ఒకడు నా జాతి గొప్పదంటాడు, ఇంకోటేమో వాడి జాతి గొప్పదంటాడు. ఒకడు నా కులం గొప్పదంటాడు, ఇంకోటేమో నా కులం గొప్పదంటాడు. ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం మొత్తం కూలిపోయింది. నిజాలు చెప్తే ఎవడు నమ్మడు, మొత్తం అలాగే ఉన్నారు. ముఖ్యంగా మనం ఈ విషయం రియలైజ్ అవ్వాలి. దేవుడు కొన్ని కోట్లాది ఏళ్ళుగా ఉన్నాడు, కానీ అతను పైన ఉన్నాడు. మనుషులైన మనందా భూమి పైన ఉన్నాం. మనుషుల్ని కాపాడడానికి మనుషుల్దా వస్తారు, పైనుంచి ఎవ్వరూ రారు. దేవుణ్ణి మనల్ని రిలీజియన్ అనే పేరుతో విడగొట్టేస్తూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకొని రియలైజ్ అవ్వండి. ఐ థింక్ లైఫ్ అనేది సెల్ఫ్ రియలైజేషన్ ప్రాసెస్. మీకు నేను ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పవిత్రమైన భూమి మీద జనించి జీవిస్తున్న మనుషుల ఆలోచనలు రకరకాలుగా పరిపక్వత చెంది వాళ్ళ జీవన విధానాలకు అనుగుణంగా మార్చుకుంటూ దేవుడు ఉన్నాడని కొందరు, లేడని కొందరు వాళ్ళ నమ్మకంతో ఇక్కడ నమ్మకంగా నమ్మించి బ్రతికేస్తున్నారు. కొందరు వాళ్ల కోసం, ఇంకొందరు ఎదుటివాళ్ల కోసం కొన్ని సందర్భాల్లో లేనిపోని వివాదాల చుట్టూ అనుకోకుండా తిరుగుతున్నారు. కొందరు వాటి నుండి బయటపడగలుగుతున్నారు, మరికొందరు అందులోనే సతమతమైపోతున్నారు. ఏ ఇద్దరి మనస్తత్వాలు ఒకే విధంగా ఎప్పుడూ ఉండవు. అందువల్ల కొన్ని సమస్యలు రాక తప్పవు. పవిత్ర, నీ బ్యాగ్ అవి తెచ్చుకో. అయితే ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి తప్పు ఒకరు తెలుసుకుని కలిసిమెలిసి జీవించగలిగితే ఎటువంటి సమస్య అయినా దానంతటదే తొలగిపోతుంది. అది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. భగవంతుడు ఒక అద్భుతమైన జీవితాన్ని నీకీ భూమిపై ప్రసాదించాడు. నువ్వెలా జీవిస్తావో నీ మీదే ఆధారపడుంది. నువ్వున్నంత వరకే నీకీ బంధాలు, అనుబంధాలు. ఈ సత్యం నువ్వు తెలుసుకున్నాడు నీ జీవితం సార్థకం అవుతుంది. ఇది నువ్వు తెలుసుకోవాల్సిన జీవన సత్యం. నువ్వు నీకోసం బతుకుతూ ఇతరుల కోసం కూడా ఉపయోగపడాలి. అబ్జర్వేషన్ అంటే? వెయిట్ చేస్తున్నాను ఇదంతా నీకెప్పుడు అర్థమవుతుందా అని. ఏ విషయం గురించి? అన్నీ ఇక్కడొకటే. ఆడ మొగ, రాయి రప్ప, పిల్లి కుక్క, నువ్వు నేను కూడా. నీ ఒంట్లో ఉన్న ఒక్కొక్క సెల్లు వేరే వేరే విధంగా ఆలోచిస్తాయి. అవన్నీ కలిపి నువ్వు ఒక్కడివే కదా. అలాగే మనందరం కలిసి ఒక్కటే. నువ్వు ఇదంతా నన్ను ఉత్సాహపరచడానికే కదా చెప్తున్నావు. జీవితం అనేది నీ గురించి నువ్వు చెప్పుకునేది కాదు, నీ గురించి 10 మంది చెప్పుకునేలా ఉండాలి. 100 ఏళ్లు జీవించనక్కర్లేదు. అలాంటి జీవితం కొన్నేళ్లు చాలు. మనిషి తను పోయినా ఇలాలో నిలిచిపోవాలి అంటే నిజాయితీగా జీవించగలగాలి. అదే నువ్వు పోయినా ఈ భూమి మీద నిన్ను శాశ్వతంగా నిలబెడుతుంది. ఆ నిజమే నిజమన్నది నీకు తెలుస్తుంది. అందుకే అందరూ నిజంలో బతకండి, అదే నిజం. 10,000 సంవత్సరాల క్రితం ఎవ్వరూ బట్టలు వేసుకోలేదు. 100 ఏళ్ల తర్వాత వేసుకుంటారో లేదో తెలీదు. ఈ మధ్యలో బతికే మనుషులు ఇది కరెక్టు, ఇది తప్పని వాళ్ళకి వాళ్లే డిసైడ్ అయిపోతున్నారు. అంతేకాదు, పరిస్థితుల్ని బట్టి వాళ్ళకి వాళ్లే మార్చేసుకుంటున్నారు, మారిపోతున్నారు. జీవితం అద్భుతమైంది, కానీ అంత త్వరగా అది నీకు అర్థం కాదు. ఈ ప్రపంచంలో ఏదైనా అద్భుతం ఉంది అంటే అది జీవితమే. లైఫ్ అంటే ఏంటి అనే క్వశ్చన్ మన చేతుంది. మనకు ముందు జీవించిన వాళ్ళకి కూడా ఇదే క్వశ్చన్ ఉంటుంటుంది కదా. అలాంటి ఒక అతని రియల్ లైఫ్ స్టోరీగా చూడబోతున్నాం. 2500 సంవత్సరాలకు ముందు హిమాలయస్లో నేపాల్ దగ్గర ఒక పెద్ద రాజు ఉండే. అతను, ఆ రాజుకు ఒక పిల్లవాడు. ఆ పిల్లవాడు ఒక లైఫ్ని పర్ఫెక్ట్గా మార్చాలి అనేసి అనుకున్నాడు. అతనికి ఏం కావాలన్నా తీసియాలి అనేసి అనుకున్నాడు. అతను ఏమనుకున్నా సులభంగా జరిగేలాగా అతని లైఫ్ని డిఫెండ్ చేసి పెట్టాలి అనేసి అనుకున్నాడు. అందువల్ల ప్యాలెస్ చుట్టూ పెద్ద వాల్ని కట్టాడు. ఎందుకంటే అవుటర్ వరల్డ్ అనేది చాలా మోసంగా ఉండడం, దానివల్ల ఇతన్ని ప్యాలెస్లోనే పెట్టుకొని బాగా చూసుకోవాలనేసి నిర్ణయించాడు. అతనికి కావాల్సిన ఫుడ్, గిఫ్ట్, ఏం కావాలన్నా చేయడానికి మనుషులు, ఇలా ఏ ఒక్క వర్క్ చేయని ఒక పర్ఫెక్ట్ అయిన లైఫ్ని ఇచ్చాడు రాజు. కానీ ఈ పిల్లవాడికి ఎదిగే కొద్దికి ఈ లగ్జరీస్ అంతా బోర్ కొట్టేయింది.
అతనికి మన లైఫ్కి ఒక మీనింగే లేకుండా పోతా ఉంది అనేసి అనిపించింది. అతను హ్యాపీగానే లేడు. ప్యాలెస్ నుండి మనం బయటికి వెళ్తేనే హ్యాపీగా ఉండగలం అనేసి నైట్కి నైటే ప్యాలెస్ నుండి బయటికి వచ్చేసాడు. ఈ వరల్డ్ అనేది ఇలా అంతా ఉందా అనేసి చూసి భయపడ్డాడు. హెల్త్ బాగాలేని వాళ్ళని చూశాడు, వయసు అయిపోయిన వాళ్ళని చూశాడు, ఇల్లే లేని వాళ్ళని చూశాడు, కష్టాల వల్ల చనిపోయే వాళ్ళని చూశాడు. ఇదంతా తెలియకుండా మనకన్నీ దొరికినా సరే మనం అన్నిటిని తిడతా ఉన్నామే అనేసి చాలా బ్యాడ్ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేశాడు. అతను బయటికి వచ్చి చూసిన తర్వాత అర్థమైంది మన లైఫ్కి ఒక మీనింగే లేకుండా పోతా ఉంది అనేసి బాధపడ్డాడు. అతను ఏం నిర్ణయించాడు అంటే ఇక మనం ప్యాలెస్కి వెళ్ళకూడదు. దీనివల్ల ఇతని ఫ్యామిలీని, ఆస్తిని అన్నిటినీ వదిలేసి వీధుల్లో జీవిస్తూ ఉన్నాడు, రోడ్లో పనుకో ఉన్నాడు, అతను తినకుండా ఉన్నాడు, టార్చర్ అనుభవించాడు, బిచ్చమెత్తి తింటా ఉన్నాడు. ఇదంతా చేస్తే హ్యాపీగా ఉండొచ్చు అనేసి అనుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇది కూడా కష్టంగానే ఉంది, మీనింగ్లెస్గానే ఉంది అనేసి అర్థం చేసుకున్నాడు. లైఫ్ ఒక 2 ఎక్స్ట్రీమ్ లెవెల్లో జీవించేసి లైఫ్ యొక్క అర్థాన్ని మనం తెలుసుకోలేకపోతున్నామే అనేసి ఒక పెద్ద చెట్టు కింద 49 రోజులకి బాగా ఆలోచించిన తర్వాత అతనికి అర్థమైన విషయం ఏంటి అంటే మన లైఫ్ ఒక ఫార్మ్ ఆఫ్ సఫరింగే. ధనవంతులు ఉన్న డబ్బుని బాగా చూసుకోవాలనేసి కష్టపడతారు, పేదవాళ్ళు డబ్బు లేని దాని వల్ల కష్టపడతారు, ఫ్యామిలీ లేని వాళ్ళు ఫ్యామిలీ లేని దాని వల్ల కష్టపడతారు, ఫ్యామిలీ ఉన్నవాళ్ళు ఫ్యామిలీ ఉన్నదాని వల్ల కష్టపడతారు. గౌతమ బుద్ధ అతను లైఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. is understanding the beauty and the privilege of the struggle of life. Understanding that you're not here to be happy. You're here to live life. You're here to experience suffering. You're here to experience tribulation. Yeah. You're here to hurt. You're here to experience heartbreak, pain, joy, pleasure. Every single avenue, every single emotion. Why would you limit yourself from experiencing that? Why? Because you're scared? You're afraid? You don't know how it's going to work out? It doesn't feel good? Perfectly fine. But I've come to understand, I've come to realize that the beauty of life isn't in pursuing happiness. It's in pursuing experiences. Believer in what Charlie Chaplin said is that a life is a tragedy in close-up and a comedy in long shot. If you sit back visually on a situation, it automatically becomes funnier. We all want to help one another. Human beings are like that. We want to live by each other's happiness, not by each other's misery. We don't want to hate and despise one another. In this world there's room for everyone, and the good earth is rich and can provide for everyone. The way of life can be free and beautiful, but we have lost the way. Greed has poisoned men's souls, has barricaded the world with hate, has goose-stepped us into misery and bloodshed. Abundance has left us in want. Our knowledge has made us cynical, our cleverness hard and unkind. We think too much and feel too little. More than machinery, we need humanity. More than cleverness, we need kindness and gentleness. Without these qualities, life will be violent and all will be lost. ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరూ తెలుసుకోలేరు. మనిషి జీవితంలో ప్రతి ఒక్క క్షణం ఎంతో అపూర్వమైంది.